చంద్రబాబు నాయుడు గారు ద లెజెండ్. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికైనా సరే లెజెండ్ అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికే అనాల. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి జాతకం మనకి ఈ 2025 2026 సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ సంవత్సరం మనకి ఈ ఉగాది 30 2025 సంవత్సరం నుంచి వచ్చింది కదా. చంద్రబాబు నాయుడు గారిది కర్కాటక రాశి. మరి కర్కాటక రాశిలో చంద్రబాబు నాయుడు గారికి అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని నడుస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ అంతా కూడా కష్టంగా ఉన్నప్పటికీ కూడా రెండు పార్టీల కోయిలేషన్తో మనం క్లియర్గా చెప్పాం మన ఛానల్లో. ఆయన ఎట్టి పరిస్థితుల్లో సింగిల్గా వెళ్ళకూడదు, ఒక పార్టీతో ఉత్తి పవన్ కళ్యాణ్ గారి పార్టీతో సరిపోదు, బీజేపీతో కూడా కలిస్తే మాత్రమే ఈ యొక్క గవర్నమెంట్ వస్తుంది అని క్లియర్గా మనం క్యూబ్లో టీవీలో మనం చెప్పడం జరిగింది ఛానల్లో. సో దాన్ని మీరంతా కూడా ఒకసారి వెనక్కి వెళ్ళండి, చూడండి. మరి అంత క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి కష్టాలు పడ్డారు. పాపం ఒకటి కాదు రెండు కాదు, 2024లో తెగ కష్టపడ్డారు పార్టీని గెలిపించడానికి. సో రకరకాల డిమాండ్స్ రకరకాలవన్నీ కూడా తలవొగ్గి మొత్తం మీద ఎప్పుడు కూడా సక్సెస్గా మారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2024 సంవత్సరంలో బ్రహ్మాండంగా అత్యధిక మెజారిటీతో గెలిచారు. అండ్ ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారు విజయంగా ఆయన సపోర్ట్ లేకపోతే నేను గెలిచి ఉండేవాడిని కాదు అని అంత హంబుల్నెస్ ఉంటుంది ఆయనలో. ఎప్పుడు కూడా ఏ పని అయినా సరే చేసినప్పుడు ఆయనకి ఒక ఆడంబరాలు పనికి రాకుండా సింపుల్గా అప్రిషియేట్ చేసేటటువంటి గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారికి ఉంది, మాకు బాగా పరిచయం. కాబట్టి ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు ఒకలాగే ఉంటారు. కాకపోతే ఈజ్ ఎ స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్, అందులో డౌటే లేదన్నమాట, మొహమాటమే లేదు. ఆయన ఏజ్ ఫ్యాక్టర్ని ఉపయోగించి వైఎస్ జగన్ పార్టీ వాళ్ళంతా కూడా వెకిలిగా నవ్వినా కూడా ఆయన ఏది ఇది ఇవ్వాల, హర్ట్ అవ్వాల. ఆయన ఎన్ని రకాలుగా అవమానించినా సరే ఎక్కడ హర్ట్ అవ్వాల. సో అందరికీ తెలుసు, చిన్న పిల్లని అడిగినా ఆంధ్ర రాష్ట్రంలో ఆయన మళ్ళీ గెలుస్తాడు, గెలిచి తీరుతాడు అని పవన్ కళ్యాణ్ గారు పార్టీ గెలుస్తుందని చెప్పారు, అలాగే గెలిచి తీరారు. సో ఈ 2025లో ఈ యొక్క రాహువు మనకి మే 14 నుంచి 2025 సంవత్సరంలో మనకి మీనరాశి నుంచి ఈ యొక్క కుంభరాశికి రావడం జరుగుతుంది. కాబట్టి అష్టమ రాహు కాబట్టి అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ ఉంటుంది. సీఎం పోస్ట్ అంటే అంత ఈజీ ఏం కాదండి. అందులో చంద్రబాబు నాయుడు గారు అస్సలు పడుకోడు. ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ అది సక్సెస్ అయ్యేదాకా వర్క్ చేస్తూనే ఉంటాడు. సో ఇట్ ఈస్ వర్కింగ్ స్టైల్ అనమాట. సో అందుకని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటటువంటి దిశగా ఈయన ప్రయత్నాలు 2025లో జరుగుతాయి. అండ్ ఎప్పుడైతే మనకి గుజరాత్కి పారిపోయినటువంటి కొన్ని స్టీల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, టాటా అవన్నీ కూడా క్లియర్గా గుజరాత్లో నేను చూశాను. అది టాటా స్టీల్ ప్లాంట్ అనేటటువంటిది మనకి సోమనాథ్ నుంచి మనం అంబాజీ ఆ రూట్లో వెళ్ళే దారిలో కేవలం ఆ ఊరి పేరే టాటా, ఓన్లీ ఆ ఊరిలో టాటా స్టీల్స్ ఉంటుంది. అది యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది, కానీ ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ వల్ల వైఎస్ జగన్ గవర్నమెంట్ వల్ల ఆ పార్టీ అది వెళ్ళిపోయిందని అప్పుడు మనందరం న్యూస్లు చూసాం. సో అటువంటి గొప్ప ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారితో కలిపి సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి 2025లో అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తారు, రోడ్లు వేశారు. అండ్ ఎవ్రీ డెవలప్మెంట్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఆ గవర్నమెంట్ని బట్టి వచ్చే ఫండ్స్ని బట్టి చేసుకుంటూ వెళ్ళారు. ఈ 2025 సంవత్సరంలో ఆయన ఆరోగ్యానికి డోకా లేదు. ఆయనకి ఇంకా యంగ్ బాయ్ అనమాట. ఆయన్ని మనసు ఇంకా ఉర్రోతలోగుతూనే ఉంటాయి. ఆయన ఇంటర్వ్యూస్లో మనం చూసినప్పుడు ఈజ్ మోర్ యాక్టివ్ దాన్ ఎనీ అదర్ యంగ్ పొలిటీషియన్. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2025లో విశ్వావసు నామ సంవత్సరంలో ఆయనకే కాదు సంపదలను కలిగించే సంవత్సరం. ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఆ పక్క రాష్ట్రాలకు కూడా ఆదర్శవంతమైనటువంటి పాలన అందించి తీరుతారు. ఆ విధంగా చాలా బాగుందండి. శుభమస్తు.